ఏదేమైనా రాయచోటి వాసులు భయపడినట్టే జరిగింది. మొత్తానికి అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేశారు. ఏపీ కేబినెట్లో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజంపేటను కడపలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ ఆమోదించారు. వైసీపీ హయాంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు రాయచోటిని రద్దు చేసి మదనపల్లి జిల్లా కేంద్రంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాయచోటి ఎమ్మెల్యే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కన్నీళ్ల పర్యంతమైనట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం అయితే మొదలుపెట్టింది. ఇంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎత్తివేసే ప్రశ్నే లేదని రాంప్రసాద్ రెడ్డి చెబుతూ వచ్చారు. ఒకవేళ అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా గంభీర ప్రకటన అయితే చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా అయితే నష్టపోనున్నారు. రాయచోటిని నిలుపుకోలేకపోయిన రాంప్రసాద్ రెడ్డికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో బాగా తెలుసు. అందుకే ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆయన భావోద్వేగానికి గురై ఉండవచ్చు. అయితే రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు అనునయించినట్టు ప్రచారం కూడా సాగుతుంది సోషల్ మీడియాలో. రాయచోటి అభివృద్ధి సంగతిని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారట. రాయచోటిని మార్చకపోతే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు చెప్పినట్టు అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది. ఇంతకాలం లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుందనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారో మరి కాలమే చెప్పాల్సి ఉంటుంది.